చూసినట్లయితే ఆన్లైన్ మందుల మాయాజలం, భారీ డిస్కౌంట్లతో ఆన్లైన్ మందుల వల్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల సరఫరా, నిద్ర మాత్రలు తదితర మందులపై నిఘా, ఫార్మాసిస్టులు లేకుండానే మందుల ప్యాకింగ్, నకిలీ నాణ్యత కోల్పోయినామని వచ్చే అవకాశం, సరైన బిల్లులు ఇవ్వకుండానే విక్రయాలు, డిస్కౌంట్ కంటే నాణ్యతే ప్రాముఖ్యం, వైద్యుడి సలహా లేకుండా మందులు వాడద్దు. మనం జనరల్గా ఏదైనా ఒక మెడిసిన్ తీసుకుంటాం, మనకి ఫీవర్ వచ్చి కోల్డ్ అయ్యి కాఫ్ అయ్యి ఏదైనా ఒకటి తీసుకుంటాం. మనం ఫీవర్ వచ్చినప్పుడు ఏం వేసుకోవాలి? పారాసిటమాల్ వేసుకోవాలి. పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్, అది మనకు యూజువల్గా తెలిసిందే. అదే మనకు తెలియకుండా, మనకంటే కొంతమందికి నాలెడ్జ్ ఉంది, లైక్ మనం రోజు వాడుతూ ఉంటాం తెలుసండి, కానీ ఏమి చదువుకొని వాళ్ళు, అసలు ఎప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేయని వాళ్ళు కనుక టాబ్లెట్స్ తీసుకొని ఫీవర్కి పెయిన్ కిల్లర్ వేసుకొని నార్మల్గా ఒకదానికొకటి మారి చిన్న ప్రాబ్లంకి హై డోస్ ఉన్న టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? అది వికటించి వాళ్ళు చనిపోయే ప్రాబ్లమ్స్, ఇంకా హెల్త్ ఇష్యూస్, ఇంకా సివియర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చెక్ చేయించుకుంటాం, మన కండిషన్ ఎట్లుందా అని తెలుసుకున్నాక అప్పుడు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం మందులు తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ ఏవైతే ఈ ఆన్లైన్లో రావడం స్టార్ట్ అయిందో, మనం ఇంట్లో కూర్చొని ఏడున్న వాళ్ళం ఆడ కదలకుండా ఆన్లైన్లో మందులు ఆర్డర్ పెడుతున్నాం. మళ్ళీ డిస్కౌంట్లు. కానీ డిస్కౌంట్ల వల్ల వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా, లేకపోతే సెకండ్ కాపీ ఇస్తున్నారా? ఒరిజినల్ పారాసిటమాల్ వస్తుందంటారా ఇప్పుడు ఆన్లైన్లో మనం ఆర్డర్ పెడితే? ఒరిజినల్గా ట్యాబ్లెట్స్ అవే మనకి అదే ట్రీట్మెంట్ చేస్తుందని అంటారా? గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ డిస్కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో మనకు తెలియదు. ఇక్కడ చూసినట్లయితే భారీ డిస్కౌంట్లతో మనకు అమ్ముతుర్రు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మనకు మందులు వచ్చేసినాయి. ప్రిస్క్రిప్షన్ వస్తుంది జెప్టో, బిగ్ బాస్కెట్, ఇట్లా క్విక్ డెలివరీ యాప్స్ త్రూ, కొన్ని హాఫ్ అన్ అవర్, కొన్ని 1 hour, కొన్ని 1 dayలో కూడా మనం ఇంట్లో కూర్చొనే తెచ్చుకుంటున్నాం. అట్లా ఫార్మసిస్టులు లేకుండానే ట్యాబ్లెట్స్ వచ్చేస్తున్నాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆర్డర్ పెట్టేస్తున్నాం. అసలు ఒక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్, ఇంకో మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఒక మెడికల్ ఫీల్డ్ మనిషి ఇంపార్టెన్స్ ఇంక్లూడింగ్ లేకుండానే మనం మొత్తం హాస్పిటల్లో ఉండే ఏవైతే మనం కొనుగోలు చేస్తామో అవన్నీ మెడిసిన్స్ కొనుగోలు చేస్తున్నాం. మరి ఎందుకు వాడొద్దు అంటుర్రు? అసలు అట్లా చేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసుకుందాం. కాలు కదపకుండా, పెదవి తెరవకుండా అన్ని కళ్ళ ముందు వంచి చేరుతుంటే జనాలు డబ్బులు కూడా లెక్క చేయకుండా ఆన్లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. కానీ దీని వెనుక ప్రమాదాలు ఉన్నాయని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మార్కెట్లో నయా ట్రెండ్ ఒకటి హల్చల్ చేస్తుంది. ఆరోగ్యం కోసం వాడే మందులను కూడా గుడ్డిగా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మనం కాలు కదపకుండా, పెదవి విప్పకుండా, మనం ఒకరిని అడగకుండా, మనం ఏం చేయకుండా కూర్చున్న చోటనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అక్కడ డిస్కౌంట్స్ ఉంటున్నాయి, సో మనం డిస్కౌంట్స్ అని తీసుకుంటున్నాం. ఒక టాబ్లెట్ ఆర్డర్ చేయగానే మనకు డిస్కౌంట్ వస్తుంది. సో మళ్ళీ అది వచ్చేసరికి ఏమవుతుంది? కార్ట్లో డెలివరీ ఛార్జ్ అవి పడుతున్నాయి, ఇంకా వేరే అట్లా కొన్ని చాలా మనం టాబ్లెట్స్, చాలా మెడిసిన్స్ ఆర్డర్ పెడుతున్నాం. అట్లా పెట్టడం వల్ల దీని వెనుకున్న ప్రమాదాలు మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం. ఇట్లా ఒక పెద్ద మాఫియానే నడుస్తుంది. మరి అసలు ఏమవుతుంది? ఇట్లా ఆన్లైన్లో తెచ్చుకున్న మందులు మనం వాడొచ్చా, లేకపోతే గుడ్డిగా నమ్మి మనమే మోసపోతున్నామా? అసలు ఏమవుతుంది? లేకపోతే మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామా? అసలు ఈ ఆన్లైన్ మందుల వల్ల ఏం జరుగుతుంది మన బాడీలో? అసలు నిజంగా అవి క్వాలిటీ అని అంటారా? ఇక్కడ చూసినట్లయితే ఇంట్లో కూర్చొని క్షణాల్లో ఏ వస్తువైనా ఆర్డర్ చేసుకునే రోజులు ఇవి. అది గ్రాసరీ కార్ నుంచి ప్రతిదీ, మార్నింగ్ కాఫీ పౌడర్ నుంచి మొదలెడితే నైట్ దీని ఫుడ్, ఆఖరికి నైట్ మళ్ళీ పడుకునే బెడ్షీట్ దాకా ప్రతిదీ డెలివరీ యాప్లోనే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఆహారం నుంచి కిరాణా సామాగ్రి, పండ్లు, కూరగాయలు వరకు అన్ని ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయి. అదే సౌకర్యం ఇప్పుడు ఔషధాల కొనుగోలుకు విస్తరించింది. అయితే ఇతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసినంత సులభంగా మందులను మాత్రం కొనుగోలు చేయడం ప్రమాదకరమని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు, ఇంటికి డెలివరీ అంటూ ఆకర్షిస్తున్న కొన్ని ఆన్లైన్ ఔషధ విక్రయ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలో గుర్తించినట్లు సమాచారం. ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులను సైతం తగిన వైద్య చీటీ లేకుండా సరఫరా చేయడం, మందుల నిల్వ, రవాణాలో అవసరమైన ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలు అధికార దృష్టిలోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదైనా క్షణాల్లో ఆర్డర్ చేస్తున్నాం. సేమ్ అట్లనే మెడిసిన్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాం. కానీ అవి ఎన్ని రోజుల నుంచి స్టోర్ అయినవి, ఏమవుతున్నాయి, అసలు అవి రియల్ క్వాలిటీ అయినా, లేకపోతే అవి డూప్లికేట్, రెప్లికానా, ఒరిజినల్ టాబ్లెట్సా, అవి వేసుకుంటే మన హెల్త్ మంచిదేనా? అసలు అట్లాంటివి వేసుకోవడం ఫస్ట్ కాదంటారు. ఎందుకంటే అట్లాంటి టాబ్లెట్స్ కొన్ని మంచిగా స్టోర్ చేస్తారు.
చేస్తారు, కొన్ని మంచిగా స్టోర్ చేసి ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తారు. అట్లాంటివి వేసుకుంటే మన హెల్త్కి ప్రాబ్లం అని చెప్పేసి మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ హెడ్స్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆన్లైన్వి వాడొద్దు, నార్మల్గా వేరే అంటే ఏం కాదు కానీ ఇవి వాడితే పక్కా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు గట్టిగా హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు ఇస్తారు, ఇంటికే డెలివరీ అంటూ ఆకర్షిస్తున్న ఈ ఔషధ విక్రయాల వల్ల మన హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది. ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులను సైతం తగిన వైద్య చీటీ లేకుండానే సరఫరా చేస్తుంది. కొన్నిటికి కావాలి, కొన్ని ట్రీట్మెంట్స్ తగ్గట్టు వాటికి మెడిసిన్స్ ఉంటాయి, అవి చాలా హై డోస్లో ఉంటాయి. కొన్ని ఫుల్ వేసుకోవద్దు, హాఫ్ వేసుకోవాలి. అది కొన్ని ప్రిస్క్రైబ్డ్ టైంలోనే వేసుకోవాలి. అవన్నీ మనకు ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు, డాక్టర్స్ చెప్తారు, మెడికల్ షాప్ వాళ్ళు చెప్తారు. మనం అదే ట్యాబ్లెట్ సేమ్ మనం ఒక 4 months కింద యూజ్ చేసి సేమ్ పెయిన్ వస్తుందని అదే మళ్ళీ ఆర్డర్ పెట్టినాం అనుకోండి ఆన్లైన్లో, అప్పుడు మళ్ళీ మేబీ టైమింగ్స్ మారుతుండొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ హెల్త్ కండిషన్ ఒకటేలాగా ఉండదు కదా. హెల్త్ కండిషన్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల నువ్వు తీసుకునే డోసేజ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇట్లా చేయడం వల్ల హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులను సైతం తగిన వైద్య చీటీ లేకుండా సరఫరా చేయడం, మందుల నిల్వ, రవాణాలో అవసరమైన ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలు అధికారుల దృష్టిలోకి వచ్చాయి. ఆన్లైన్లో మందులపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు మందులు లభిస్తున్నాయనే ఆశతో తెలియని వెబ్సైట్లు, యాప్లను ఆశ్రయిస్తే నకిలీ లేదా నాణ్యత కోల్పోయిన ఔషధాలు చేతికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ ఫార్మసీకి సంబంధించిన ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ప్రభుత్వ నియంత్రిత సంస్థల లైసెన్స్ వివరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. సాధారణ మందుల దుకాణానికి వెళ్ళినప్పుడు షెడ్యూల్ హెచ్, H1X కేటగిరీలకు చెందిన మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదు. వైద్యుడి వివరాలు, మందుల వివరాలను సంబంధిత రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విక్రయాల్లో కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే AI ద్వారా రూపొందించిన ప్రిస్క్రిప్షన్ ఉపయోగించి ఆర్డర్ చేసిన మందులను సరఫరా చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అలవాటు కలిగించే కొన్ని మందులు, నిద్ర మాత్రలు వంటి ఔషధాలు అనాధికారికంగా వినియోగించే అవకాశం పెరుగుతుంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో మనం ఏవైతే మెడిసిన్స్ కొంటున్నామో అవి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మనం ChatGPT, వేరే AIs అన్నీ వాడేసి నాకు ఈ పెయిన్ వస్తుంది, నాకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో సజెస్ట్ చేయమంటాం. అది ఒక ట్యాబ్లెట్ చెప్తుంది. నీకు కంప్లీట్గా నీ బాడీ హెల్త్ కండిషన్ చూసుకొని అయితే చెప్పాలి. నువ్వు ఏదైతే దానికి ఇన్సిస్ట్ చేస్తావో, నీ సిచ్యువేషన్ ఎలా ఉందో దానికి ఇన్సిస్ట్ చేస్తానే ఆ ఇన్సిస్ట్ని బట్టే అది ట్యాబ్లెట్ ఇస్తుంది. సో ఇట్లా కూడా చేస్తున్నారు. అదే ఇప్పుడు నార్మల్గా మనం ఒక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ని పట్టుకొని మెడికల్ షాప్కి వెళ్తే H1 అనే ఫ్యాక్టర్స్ని చూశాకనే వాళ్ళు డాక్టర్ డీటెయిల్స్, డాక్టర్ నెంబరు ఇవన్నీ తీసుకొని మనకు కరెక్ట్ మందులు ఇస్తారు. అదే ఆన్లైన్లో అయితే మొత్తం AI ఫార్మాటెడ్, లేకపోతే నువ్వు అప్పుడు వాడినాయి మళ్ళీ ఇప్పుడు సేమ్. ఇట్లా చేయడం వల్ల వాళ్ళు, ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నవి భారీ డిస్కౌంట్లు పెడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వన్ థింగ్ ఫస్ట్ ఏంటి, అది నాణ్యత లేకపోవచ్చు, సరైన క్వాలిటీ కాకపోవచ్చు, ఒరిజినల్ కాకుండా రెప్లికా కాపీ అయి ఉండాలి, లేకపోతే అది కొన్ని నెలలుగా అట్లనే ఉండిపోయి ఎంత నార్మల్ అసలు మన టాబ్లెట్ వెనకాల షీట్కి తీసేయడం వాళ్ళకు పెద్ద పని కాదు. ఎందుకంటే ప్రతి ఐటెం మీద అలానే జరుగుతుంది. ఈవెన్ ఎంతో కొంత గీకి చూడంగానే అది పోతూనే ఉంటుంది. సో అట్లా ఆల్రెడీ చాలా రోజు నిల్వ చేసి ఉంచినాయి, మళ్ళీ డేట్స్ మార్చి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఎక్కువ డిస్కౌంట్లకు అమ్మేస్తారు. సో ఏం చేస్తారు, మన వాళ్ళు కొనేస్తారు. అందుకే మీరు ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్ అంటే ఫస్ట్ ఆలోచించండి, అవన్నీ ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇట్లా వేయడం వల్ల కొన్ని వెబ్సైట్లు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాయి, కానీ మన ప్రాణాలు మనమే పోగొట్టుకుంటున్నాం. కొన్ని ఔషధాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. అలాగే రవాణా సమయంలో అదే ఉష్ణోగ్రత ప్రమాణాలను పాటించాల్సి ఉంది, లేకపోతే మందుల నాణ్యత ప్రభావం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఆన్లైన్ ద్వారా మందులు విక్రయించే కొన్ని సంస్థలు నిల్వ, రవాణాలో అవసరమైన ఉష్ణోగ్రత నియంత్రణను పాటించకపోవడం అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫలితంగా మందుల నాణ్యత తగ్గి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల విక్రయంలో కీలక పాత్ర పోషించాల్సిన వ్యక్తి రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు. ఔషధాలను గుర్తించడం, సరైన మందును సరైన విధంగా అందించడం, ప్రిస్క్రిప్షన్ను పరిశీలించి వంటి బాధ్యతలు ఫార్మాసిస్టుపై ఉంటాయి. అయితే కొన్ని ఆన్లైన్ ఔషధ గోదాముల్లో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు ప్యాక్ చేసి పంపుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇది వినియోగదారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.
మందులు విక్రయించిన అనంతరం వినియోగదారుడికి ఇచ్చే బిల్లులో మందు పేరు, బ్యాచ్ నెంబర్, తయారీ గడువు తేదీ తదితర వివరాలు ఉండాలి. ఇక్కడ మనం ఏదైతే కొన్ని ఔషధాలు కొన్ని పర్టికులర్గా మనము ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. వాళ్ళు పోలియో ఇచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి కొన్ని మంత్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ప్రకారం కొన్ని ఇస్తారు. వాళ్ళకి ఇంజెక్షన్స్ నార్మల్గా ఇప్పుడు ఇంజెక్షన్ సిరెంజెస్ అన్ని నార్మల్గా మనం బయట పెడతాం. కానీ వాళ్ళకి ఆ ఏజ్లో ఆ సిరెంజెస్ మాత్రం పక్కా ఐస్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఐస్ క్యూబ్స్ పెట్టాలి, కూలింగ్గా పెట్టాలి అని ఉంటుంది. కానీ ఇవన్నీ ఆన్లైన్ డెలివరీలో వచ్చేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు అట్లా నిల్వ చేయట్లేదు. అట్లా నిల్వ చేయకపోవడం వల్ల ఆ మందులో ఉన్న నాణ్యత తగ్గిపోయి మనం అది వేసుకున్నా కూడా యూజ్ కాకుండా పోతుంది. సో ఇట్లా రకరకాలుగా మోసాలు చేస్తూ ప్రజలని రకరకాలుగా ఎక్కువ నాణ్యత లేని మందులకి ఎక్కువ డిస్కౌంట్లు పెట్టి ప్రజలని మూర్ఖులను చేస్తున్నారు. అయితే మనం నార్మల్గా ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చి ఈ ఫార్మసిస్ట్కి ఇచ్చినప్పుడు దాని పైన డీటెయిల్స్ అన్నీ చూసి కరెక్ట్గా ఏ మందు ఇవ్వాలి, ఆ మందు ఇచ్చి అది ఏ టైంకి వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి అని చెప్తారు. కానీ ఆన్లైన్లో అయితే అలా ఏమి ఉండవు కదా. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే మందు వివరాలను గుర్తించేందుకు ఈ రసీదు కీలకమవుతుంది. ఏదైతే మనం ఇప్పుడు నార్మల్గా డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటామో ఒకవేళ మనకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఇన్ ఫ్యూచర్లో అప్పుడు దీనివల్ల నాకు ఇబ్బంది వచ్చిందని మనం ఆ ఫార్మసిస్ట్ని అని అడగొచ్చు, లేకపోతే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. అలాగే అయితే ఆన్లైన్ కొనుగోలు అనేక సందర్భాల్లో సరైన వివరాలతో రసీదులు ఇవ్వడం లేదని అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలకు సంబంధించిన స్పష్టమైన అనుమతి లేదని అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మందుల అందుబాటులో సులభతరం చేసేందుకు తాత్కాలికంగా ఆన్లైన్ విక్రయాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ అనంతరం కూడా ఇదే విధానంలో విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆన్లైన్ ఔషధ విక్రయాలపై స్పష్టమైన నియంత్రణ, పర్యవేక్షణ అవసరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విధానాలు పాటించాలి, వివరాలు పరిశీలించాలి. అయితే మనం ఏదైతే ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం ఆన్లైన్లో మెడిసిన్స్ సేల్ చేయడానికి అసలు ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కోవిడ్ టైంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పటి వరకు టెంపరీగా పర్మిషన్స్ ఇస్తే ఆ 2020 నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. కానీ అదే కంటిన్యూ అయినప్పుడు కరెక్ట్గా ఇస్తున్నారా అంటే లేదు. వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. మనం ఏదైతే మెడిసిన్స్ ఆర్డర్ చేస్తున్నామో వాటికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. కనీసం మనం ఆర్డర్ చేసేటప్పుడన్నా ప్రిస్క్రిప్షన్ అడగట్లేదు. సో ఇట్లా దీనివల్ల ఏమవుతుంది, అసలు కరెక్ట్గా వస్తున్నాయా అంటే వస్తలేవు. పని వాటిని కరెక్ట్గా మంచిగా చూసుకొని కరెక్ట్ స్టోరేజ్ చేసి కరెక్ట్ టెంపరేచర్లో పెడుతున్నారా అంటే అసలు పెట్టట్లేదు. మరి మనం ఎట్లాంటి విధానాలు పాటించాలి, ఎలాంటి వివరాలు పరిశీలించాలి? ఎప్పుడైతే మనం ఆన్లైన్లో ఎమర్జెన్సీ అర్ధరాత్రి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తే, లేకపోతే ఒకనొక టైంలో అక్కడ అవైలబిలిటీ లేదు, చుట్టుపక్కల షాపు ఆన్లైన్లోనే ఒకటే ఆప్షన్ అనుకుంటే మనం ఎట్లాంటి విధానాలు పాటించాలి, ఎట్లాంటి వివరాలు పరిశీలించి మనం ఏమేం ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలి, ఏ మందులు ఆర్డర్ పెట్టుకోవాలి, మన అవసరానికి తగ్గట్టు చూద్దాం. ఆన్లైన్ ఫార్మసీకి ప్రభుత్వ నియంత్రిత సంస్థల నుంచి అవసరమైన లైసెన్స్ ఉందో లేదో పరిశీలించాలి. వైద్యుడి చీటీ అవసరమైన మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే సంస్థలకు దూరంగా ఉండాలి. అసాధారణంగా ఎక్కువ డిస్కౌంట్ ప్రకటిస్తే అప్రమత్తంగా ఉండాలి. మందుల సరఫరాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవాలి. మందు పేరు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలతో సరైన బిల్లు తీసుకోవాలి. ప్రత్యేక ఉష్ణోగ్రతలతో నిల్వ చేయాల్సిన మందులను సాధారణ పద్ధతిలో రవాణా చేసే సంస్థలను నమ్మకూడదు. ఒకవేళ ఆన్లైన్లో ఔషధాల కొనుగోలు విక్రయాలకు సంబంధించి ఇతర ఔషధాలపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA అధికారులకు సమాచారం ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 1800599969. పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఆన్లైన్ సౌకర్యం ఎంత పెరిగినా మందుల విషయంలో మాత్రం వినియోగదారుల అప్రమత్తత తొలి రక్షణ. గుర్తింపు పొందిన నిబంధనలను పాటించే ఫార్మసీ నుంచే ఔషధాలను కొనుగోలు చేయడం, వైద్యుడి సలహా లేకుండా మందులు వాడకపోవడం, ముఖ్యంగా భారీ డిస్కౌంట్లకు తెలియని ఆన్లైన్ విక్రేతలను ఆశ్రయించకపోవడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి మనం ఒకవేళ ఎమర్జెన్సీగా ఆర్డర్ చేయాల్సి వస్తే ఏంటి, ఫస్ట్ ఆర్డర్లో మనం ఏదైతే వెబ్సైట్ ఆర్ యాప్లో చూస్తున్నప్పుడు అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం అడిగిన మందులు ఇస్తుంది అంటే అది నమ్మొద్దు. ఎందుకంటే మనం అడిగినది ఇస్తుంది అంటే దానికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ప్రిస్క్రిప్షన్ అవసరం లేనప్పుడు ఇక నువ్వు ఇచ్చేందుకు ఇక మనం ఏదో తెలియక ఇస్తాం, కానీ అది ఉండేందుకు మనం కరెక్ట్గా వాడాలి. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇస్తాం. సో ప్రిస్క్రిప్షన్ అడగకుండా ఏ యాప్ అయినా మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ యాప్ అయినా వెబ్సైట్ అయినా మనకి మెడిసిన్ ఇస్తుంది అంటే దాన్ని నమ్మద్దు. దానికి మళ్ళీ వేరే ప్రిస్క్రిప్షన్ ఇచ్చినాక దానికి ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మెడిసిన్స్ ఇస్తా అంటే
అట్లాంటి యాప్స్ ఆర్ వెబ్సైట్కి దానికి లైసెన్స్ ఉందా, ప్లస్ ప్రతి మెడిసిన్కి బ్యాచ్ నెంబరు, దాని బ్యాచ్, దాని డీటెయిల్స్, దాని ఎక్స్పైరీ డేట్ ప్రతి ఒక్కటి ఉందా లేదా చూసుకోవాలి. అట్లా లేకపోతే ఆర్ఎల్స్ ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిర్రో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి వర్కింగ్ డేస్లో 10:30 నుంచి 5 వరకు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-599-6969. వర్కింగ్ డేస్లో 10:30 నుంచి 5 వరకు మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పటికైనా ఆన్లైన్లో మెడిసిన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ప్రిస్క్రిప్షన్ యాక్సెప్ట్ చేసే వెబ్సైట్స్ నుంచి అది కరెక్ట్గా వాళ్ళు నిల్వ చేస్తురా లేదా, ప్రతిదీ కరెక్ట్గా చూసుకుంటురా లేదా చూసుకొని తీసుకోవడం వల్ల మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ వెబ్సైట్లో ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ చేయండి.